ఆటోడైతే కనీసం నీ సగం ఆస్తి రాసిచ్చామంటాడు. వీడికి ఎందుకు 100 రూపీస్ ఇవ్వాలి, 1.5 కిలోమీటర్స్ కదా, టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఇదంతా బిజినెస్ అయిపోయింది టూరిజం. హాయ్. టైం అయితే వచ్చేసి 5 కూడా అవ్వలేదు కానీ చలి ఫుల్గా ఉంది. ద డే వీ షుడ్ క్రియేట్ న్యూ మెమరీస్ మాట, అంతే. కొత్త మెమరీస్ అలా క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. తమిళనాడులో ఉన్నాం. కోయంబత్తూరు నుంచి డైరెక్ట్గా ఊటీ అయితే వచ్చేసాను నేను. మెట్టిపాలెం రైల్వే స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి ఊటీ రావడానికి బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ బస్ స్టాండ్లో బస్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. డైరెక్ట్గా ఇదే బస్ స్టాండ్, ఊటీ బస్ స్టాండ్. మనం అయితే ప్రజెంట్ బస్ స్టాప్ నుంచి ఊటీ లేక్ 4 కిలోమీటర్స్ అన్నమాట. ఒక సైడ్ నుంచి వెళ్తే బస్ స్టాప్ వెనకతలే ఊటీ లేక్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి వెళ్తే 1.5 కిలోమీటర్స్. ఆటో అడిగితే 100 రూపీస్ అన్నాడు. ఇంకా చూసాము, ఏడికి ఎందుకు 100 రూపీస్ ఇవ్వాలి, 1.5 కిలోమీటర్స్ కదా, వాక్ చేద్దామని చూసాము. కాకపోతే మాకు ఆ టైంలో బస్ కనిపించింది. ఆ బస్కి వెళ్ళి కనుక్కుంటే ఇక్కడ 7 రూపీస్ తీసుకున్నాడు పర్సన్ టికెట్ ఊటీ లేక్. ఇదిగోండి, ఇప్పుడు మనం టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఎంట్రన్స్ అడల్ట్ కి అయితే 15 రూపీస్, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే ఎంట్రన్స్ మాట. వెనకాల లేక్ ఉంది, చాలా పెద్ద లైన్ మాట, ఫుల్ గా. టికెట్స్ అయితే తీసేసుకున్నాం. వెనకాల రాస్తుంది కదా ఇలా ఊటీ అని. జనాలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు బోట్ ఎక్కాలంటే మళ్ళీ వేరే టికెట్ తీసుకోవాలి. ఇదంతా బిజినెస్ అయిపోయింది టూరిజం. కమన్ అయితే ఇగో ఇప్పుడు అయితే లేక్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఒకసారి చూడొచ్చు లేక్ దగ్గరికి వెళ్ళి. లేక్ ఒకసారి చూడండి. లేక్ మన ఊటీ లేక్ అంటారు దీన్ని. చాలా పెద్దది ఉంది, చాలా క్రౌడ్ అయితే ఉంది, కానీ మంచి వెదర్. ఎక్స్పీరియన్స్ అయితే చేయండి కుదిరితే బోటింగ్ మాత్రం, ఓకేనా? మిస్ అవ్వద్దు. బోటింగ్ స్పాట్ దగ్గర వస్తాం కరెక్ట్ గా. లేక్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి వచ్చినప్పుడు. అది చిన్న బోట్ ఉంది కదా, సైక్లింగ్ బోట్, అది అయితే 300 ఛార్జ్ చేస్తున్నారు. ఆ పెద్ద బోట్ వచ్చేసి పర్సన్ 900 ఛార్జ్ చేస్తున్నారు. మీరు మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేయండి, ఆర్టీసీ బస్సెస్ అయ్యే చాలా తక్కువ. ఆటో మాత్రం ట్రై చేయకండి. ఆస్తులు అడుగుతాడు. 1.5 కిలోమీటర్ ఆడైతే నన్ను 100 రూపీస్ అడిగాడు. నాకు చిన్నపిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. హాయ్ హాయ్ హాయ్. వీళ్ళందరూ తమిళనాడు మాట. వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు. ఇక్కడ నుంచే వ్యూ పాయింట్ క్లియర్ గా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది వ్యూ పాయింట్. చల్లగా ఉందన్నమాట. చలి చేస్తుంది ఫుల్గా ఎందాకల నుంచి. పాపం కష్టపడిపోతున్నారు వీళ్ళందరూ ఫోటోలు దిగడానికి. ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పాలంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఎట్టి పరిస్థితుల్లో. బోటింగ్ అయితే అంత వర్తబుల్ కాదు, కానీ సీజన్ అయితే చలికాలంలో వస్తేనే చాలా బాగుంటుంది మరి. నేనైతే ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ ఊటీ లేక్ నుంచి బొటానికల్ గార్డెన్కి వెళ్ళిపోతుంది అనమాట. మంచి చలి అయితే వేసేస్తుంది ఫుల్గా. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 5 కూడా అవ్వలేదు కానీ చలి ఫుల్గా ఉంది. బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం వేరేది ఎక్కాలి బొటానికల్ గార్డెన్కి. గవర్నమెంట్ ప్రిఫర్ చేయండి, చాలా తక్కువ కాస్ట్ అన్నమాట. ఎలా అంటే బస్ ఛార్జెస్ వచ్చేసి మేము మెట్టిపాలెం నుంచి స్టార్ట్ అయ్యాము కదా ఊటీకి, అక్కడ ట్రైన్ దిగి ఇక్కడ వచ్చాము.
ఎలా అంటే ఆడు దగ్గర దగ్గర 51 కిలోమీటర్స్ ఊటీ ఎక్కడికి రావడానికి మెట్టుపొలం అంటే ఆన్ బై రోడ్ మాట అది. దానికాడ ఎంత ఛార్జ్ చేశాడంటే కరెక్ట్గా 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. నేను ఇంకా షాక్ అయ్యాను, ఏంటి ఎంత తక్కువ కాస్ట్ అనేసి. తమిళనాడు ట్రాన్స్పోర్ట్ కానీ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బెస్ట్ మాట, అయ్యే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. ఆటోడు అయితే కనీసం నీ సగం ఆస్తి రాసిచ్చేయమంటాడు. ట్రావెల్ ఎంత చేస్తే అంత చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. మీరు అలసిపోవచ్చేమో కానీ మనీ పోవచ్చేమో కానీ ఆ మెమరీస్. లైఫ్ అంటే ఎలా ఉండాలంటే సమ్వాట్ ద డే వీ షుడ్ క్రియేట్ ఏ న్యూ మెమరీస్ మాట, అంతే. కొత్త మెమరీస్ అలా క్రియేట్ చేసుకుంటూ ఉండాలి, అదే లైఫ్. నేనైతే అది ఫీల్ అవుతాను. లైఫ్ అంటే అదొక బుక్ లాంటిది. మీరు కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ బుక్ని మంచి మెమరీస్తో ఫీల్ చేసుకోండి. ఎప్పుడు ఉంటారో తెలీదు, మీరు ఎంత డబ్బులు సంపాదించినా అవి అయిపోతూ ఉంటాయి. కానీ మెమరీస్ అనేవి అలా కాదు, లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అన్నమాట. ఉన్న డేస్ని వేస్ట్ చేయకండి, కొత్త కొత్త మెమరీస్ క్రియేట్ చేసుకోండి. మన ఇండియాలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, చాలా తక్కువలో అయితే ట్రావెల్ చేయొచ్చు. ట్రావెల్ చేయండి. ఇప్పుడు నేను చదివేది కూడా గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను, డిగ్రీ ట్రావెలింగ్ అండ్ టూరిజం. నేను ఎందుకు తీసానంటే నాకు నచ్చింది. అంటే చదువు అనేది మనకు నచ్చింది చదవాలండి, ఎవరో ఫోర్స్ చేశారు నువ్వు ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలంటే అది కాదు. నాకు నచ్చింది కాబట్టి నేను చదువుతున్నాను, ప్లస్ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఫుల్గా చెయ్యి అయితే నొప్పి వచ్చేస్తుంది, ఎందుకంటే గత కొన్ని రోజులుగా అలా బ్లాగ్స్ తీస్తూ ఉన్నాను కదా, చెయ్యి అయితే నొప్పి వస్తుంది. ఓకే గాయస్, అయితే మరి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలోని. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్.